శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ కార్యక్రమము లేమ్యాన్ మినిస్ట్రీస్ వారి ద్వారా మీకు అందించబడుచున్నది. లేమ్యాన్ మినిస్ట్రీస్ వారి ద్వారా ఈ కార్యక్రమం మీకు అందించబడుచున్నది. మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. అది మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. కారణం ప్రతి విషయం కూడా, ప్రతి అంశం కూడా బైబిల్ గ్రంథం నుంచే మనం నేర్చుకుంటున్నాం. గత కార్యక్రమాల్లో కూడా ఇది 2వ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి బైబిల్ గ్రంథం నుంచి ఇక లోతైన మర్మాలు తెలుసుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా అనే అంశాన్ని మేము బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. మీ కృపను మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించిన వారి కుటుంబాలను దీవించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి మీ 2వ రాకడ మేము ఊహించిన దానికంటే త్వరగా వస్తుంది ప్రభువా. మేమందరం కూడా మీ 2వ రాకడ కొరకు సిద్ధపడి మేము ఎత్తబడే జనాంగంలో ఉండే కృప దయచేయవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత ఎపిసోడ్లో అనగా మొదటి ఎపిసోడ్లో బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఏ విధంగా భక్తులు మరణించిన తరువాత కూడా మనము బ్రతుకుతాము అనే నిరీక్షను ఏ విధంగా వ్యక్తపరిచారో మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా యోబు గారు, నేను మరణించిన తర్వాత నా శరీరం అంతా ఈ విధంగా చీకిపోయినప్పటికీ నేను మరలా నా శరీరంతో ఆ అంచె దినాన్న, ఆ కడవరి కాలాన్న, ఆ 2వ రాకడ దినాన్న నేను నా ప్రభువును నా కళ్ళతో చూస్తాను అనగా శారీరకంతో అనగా ఇంగ్లీష్లో బాడీలీ రిజరెక్షన్ అంటున్నాం. అనగా మనము ఒట్టి పునరుత్థానం అనేది ఒట్టి ఆత్మ మాత్రమే కాదు సమా, శరీరం అంతా కూడా. కానీ ఇహలోకంలో మనకున్న ఈ శరీరం కాదు, అది మహిమ శరీరాలు మనం పొందుతామనే విషయాన్ని నేర్చుకున్నాం. అదే రీతిగా మోషే గారు మరణించారు. ఆయన మరలా ప్రభువు దేవదూతలు వచ్చి ఆయన పునరుత్థానం చేయించి పరలోకం తీసుకువెళ్ళిపోయారు. ఆయన పరలోకంలో ఉన్నారు. అదే రీతిగా దానియేలు గారు, ఆయన ఎంతో గొప్ప నిరీక్షణతో మట్టిలో నిద్రిస్తున్న వారు లేస్తారు. వారిలో కొందరు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, ఆ మహిమను పొందటానికి లేస్తారు అని చెప్పబడ్డది. కనుక బైబిల్ గ్రంథంలో మరణాన్ని నిద్రతో పోల్చారు. ఇది నాన్న యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు చనిపోయిన వారు 3 వ్యక్తుల్ని, వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే సమయాలు, 3 వ్యక్తుల్ని ఆయన మరలా బ్రతికించారు. ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇదే నాన్న యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తూ వస్తుంటే ఆ యొక్క రోడ్డు మీదే అనేక మంది తండోపతండాలుగా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినప్పటికీ తండోపతండాలుగా ప్రజలు ఆయన్ని వెంబడించేవారు. అప్పుడు ఆ యొక్క సమాజ మందిరం, ఇంగ్లీష్లో సెనగోగ్ అంటున్నాం, ఈ రోజుల్లో మనం ప్రార్థనా మందిరం అనుకోవచ్చు. దానికి అధిపతిగా ఉన్న నాయకుడు ఆయన పేరు యాయీరు, ఇంగ్లీష్లో జైరస్ అంటున్నాం. ఈ రోజుల్లో ఒక పెద్ద సంఘానికి పాస్టర్గా మనం ఊహించుకోవచ్చు. ఆ యాయీరు గారు వచ్చి ఆయన యేసుప్రభు ముందు మోకరించి ఎంతో వేదనతో దుఃఖంతో యేసుప్రభును బ్రతిమాలుచున్నాడు. ఏమని? అయ్యా, నాకు ఒకే ఒక కుమార్తె, ఆ కుమార్తెకు 12 సంవత్సరాలు, నా కుమార్తె
మరణానికి చాలా దగ్గరగా వచ్చేసింది, చాలా అనారోగ్యంతో ఉన్నది, ఇక మరణించే స్థితిలో ఉన్నది. దయచేసి మీరు మా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచాలయ్యా అని యేసు ప్రభువును బ్రతిమాలాడు. ఈ విషయాలు మనం లూకాసు వార్త 8:41 నుంచి 56 వరకు ఉన్న వాక్య భాగంలో మనం ఈ విషయాలు చదువుతున్నాం. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే స్పందించి నేను వస్తాను అన్నారు. యాయేరు యేసు ప్రభుతో కలిసి నడుస్తూ ఆయన ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఎప్పుడు వలె ప్రజలు తండోపతండాలుగా ఉన్నారేమో, స్పీడ్గా వెళ్ళటానికి, వేగంగా వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ లోపులోనే ఆ యాయేరు ఇంటిలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఒక సేవకుడు, ఇంగ్లీష్లో సర్వెంట్ అంటున్నాం, ఆ వ్యక్తి త్వరగా వచ్చి అప్పుడు యాయేరు గారితో చెప్తున్నాడు, అయ్యా మీరిక బోధకుడిని బాధ పెట్టవద్దు, నీ కుమార్తె మరణించింది అనే పిడుగులాంటి వార్త చెప్పాడు. ఎవరైనా సరే మన కుటుంబంలో ఎవరైనా మరణించినట్లయితే ప్రాముఖ్యంగా ఒకే కుమార్తె లేకపోతే ఒకే కుమారుడు ఉండి ఆ యొక్క యవనస్తుడు చనిపోయినట్లయితే ఇక అది మనము మాటల్లో వర్ణించలేనంత దుఃఖం వచ్చేస్తుంది. ఈ విషయాలు మనం లూకాసు వార్త 8:49 ఆ సేవకుడు వచ్చి నీ కుమార్తె మరణించినట్లుగా చెప్పిన వార్తను మనం గమనిస్తున్నాం. అప్పుడు వెంటనే ఆ యొక్క తండ్రి ఎంతో వేదనతో దుఃఖంతో పరుగున ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. కాను మానవుడు కనుక ఆయన కూడా. కానీ యేసుప్రభు వారు ఆ మాటలు విన్నప్పుడు అన్నారు, యాయేరు నీవు భయపడవద్దు, నీ కుమార్తె స్వస్థత పడతాది. ఎలా స్వస్థత పడుతుంది? బ్రతుకుంటే స్వస్థత వస్తుంది అనుకోవచ్చు. కుమార్తె చనిపోయిందని వార్త పట్టుకొచ్చాడు ఆ సేవకుడు. చనిపోయిన వారికి ఏ విధంగా స్వస్థత వస్తుంది? అది జరగని పని అనేసి తనకున్న నిరీక్షణ అంతా కూడా విడిచిపెట్టేసి రోదిస్తూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. కానీ యాయేరుకు యేసు ప్రభు మాటల మీద విశ్వాసం ఉన్నది, నమ్మిక ఉన్నది. కనుకనే ఆయన దుఃఖించలేదు, అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్ళిపోలేదు. మీకు సమయం ఉన్నప్పుడు లూకాసు వార్త 8:41 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు యాయేరు కలిసి ఆ యాయేరు గారి ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ అనేక మంది గుమికూడి ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా ఎంతో రోదిస్తూ దుఃఖిస్తున్నారు. ఈ విషయాన్ని లూకాసు వార్త 8:52 మనం గమనిస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు వారు వారిని చూచి అన్నారు, మీరు దుఃఖించవద్దు, ఈ యొక్క అమ్మాయి చనిపోలేదు, ఈ అమ్మాయి నిద్రిస్తుంది అన్నారు యేసు ప్రభు వారు. మీరు దుఃఖించొద్దు, ఈ అమ్మాయి నిద్రపోతుంది, మీరు దుఃఖించొద్దు అన్నారు. ఆ మాటలు విన్న ఆ యొక్క దుఃఖిస్తున్న రోదిస్తున్న ఆ ప్రజలందరూ కూడా వారు నవ్వారు అని వ్రాయబడ్డది. ఈ విషయాన్ని మనం లూకాసు వార్త 8:53 గమనిస్తున్నాం. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. ఎవరైనా సరే ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక ధనవంతుడు, ఆ సమాజంలో పలుకుబడి గల వ్యక్తి ఇంట్లో ఎవరైనా మరణించినట్లయితే సానుభూతి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ మంది ప్రజలు వచ్చేస్తారు, సానుభూతితో వారు దుఃఖిస్తారు కూడా. ఇది మనం తరచుగా చూస్తూ ఉంటాం. అదే ఎవరైనా పేదవారు వారి ఇంట్లో ఎవరైనా మరణించినట్లయితే ఎక్కువ మంది అక్కడికి వెళ్ళరు. ఇది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేనికి ఈ విధంగా ఎక్కువ మంది వస్తారు? ఏదో రీతిగా ఆ యొక్క ధనవంతుడు, ఆ నాయకుడు, ఆ యొక్క పలుకుబడి గల వ్యక్తి యొక్క మన్నన పొందాల, ఆయన యొక్క దృష్టిలో పడాల అన్నట్టుగా వారు వచ్చి కొన్ని ఓదార్పు మాటలు చెప్తూ దుఃఖిస్తూ వారి దగ్గర ఉంటారు కాసేపు. అదే జరిగింది ఇక్కడ కూడా. కాను యాయేరు గారు సమాజ మందిరానికి నాయకుడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు ఈ యొక్క మరణం, అమ్మాయి మరణించడం వాస్తవం, కానీ యేసు ప్రభు వారు అన్నారు ఈ అమ్మాయి నిద్రపోతుంది అనగా యేసు ప్రభు వారు మరణాన్ని నిద్రతో పోల్చారు. మనందరికీ తెలిసిన రీతిగా ఎవరైనా సరే నిద్రించినట్లయితే కొంతసేపటి తర్వాత మళ్ళా
కొంతసేపటి తర్వాత మరలా మేల్కొంటాం. కనుక మరణాన్ని, నిద్రని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే అంత రోదిస్తూ దుఃఖిస్తున్న వారు ఏ విధంగా నవ్వారు? ఎందుకు నవ్వారు? నవ్వు ఎలా వస్తుంది? మనం బాగా దుఃఖంలో ఉన్నట్లయితే నవ్వు వెంటనే వస్తుందా? రాదు. అనగా వారు నవ్వారంటే ఆ దుఃఖం నిజంగా హృదయంలో నుంచి వచ్చినది కాదు, అది వేషధారణ మాత్రమే. ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటున్నాం. ఏదో ఆ నాయకుడిని మెప్పించడానికి, ఆ కుటుంబాన్ని ఏదో రీతిగా వారు దగ్గర అవటానికి, ఆ కుటుంబానికి ఏదో రీతిగా దగ్గర అవటానికి ఆ విధంగా కాసేపు దుఃఖిస్తున్నారు అంతే. లేకపోయినట్లయితే వెంటనే నవ్వేలాగా వస్తుంది? రానే రాదు. చాలా సందర్భాల్లో మనం కూడా ఆ రీతిగా నటిస్తున్నామా? కొన్ని సందర్భాల్లో ఆ విధంగా విచారం చూపించినట్లు, దుఃఖించినట్లు. కారణం ఆ యొక్క నాయకుడు లేకపోతే ఆ పలుకుబడి గల వ్యక్తి యొక్క మనము దృష్టిని ఆకర్షించడానికి ఆ విధంగా చేస్తున్నామా? అది సరికాదు. కారణం దేవుని బిడ్డలుగా మనము ఆ రీతిగా వేషధారణ మనలో వేషధారణ మనకి ఉండకూడదు. యేసుప్రభువు వారు అన్నారు, మీరందరూ బయటే ఉండండి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని, అదే రీతిగా ఆయనతో పాటు యాకోబు, యోహాను, పేతురు ముగ్గురిని తీసుకుని యేసుప్రభువు వారు లోనికి వెళ్ళారు. ఆ అమ్మాయి చనిపోయి ఆ యొక్క శవం మంచం మీద ఉన్నది. అప్పుడు యేసుప్రభువు వారు ఆ యొక్క చనిపోయిన అమ్మాయి యొక్క చేతిని పట్టుకొని అన్నారు, నీవు లెమ్ము అని గట్టిగా అనగా బిగ్గరగా అన్నారు. ఎప్పుడైతే నీవు లెమ్ము అన్నారో ఆ చనిపోయిన ఆ యొక్క యవన బిడ్డ అమ్మాయి వెంటనే లేచి కూర్చుంది. చూచారా, యేసుప్రభు మాటకి ఎంత శక్తి ఉన్నదో ఈ విషయాన్ని మనం గమనించాలా. ఈ విషయాన్ని లోకాసు వార్త 8వ అధ్యాయం 55వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఆయన లెమ్ము అనగానే వెంటనే లేచిపోయింది. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు తల్లిదండ్రులతో, ఈ అమ్మాయికి కాస్త ఆహారం పెట్టండి అన్నారు. బహుశా అనేక దినాల నుంచి అనారోగ్యం వలన అమ్మాయి ఏ విధమైన ఆహారం తీసుకోలేదు. కనుకనే ప్రభువారు అన్నారు, ఆహారం పెట్టండి అన్నారు. ఈ అద్భుతం ఎన్నడూ కూడా వారు కని విని ఎరుగని అద్భుతం. అంత గొప్ప అద్భుతాన్ని ప్రభువారు చేశారు. వారందరూ కూడా కల్లారా చూశారు, ఆశ్చర్యపోయారు. యేసుప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం అనగా చనిపోయిన వారిని బ్రతికించడం ఈ విధంగా ప్రభువారు చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, యేసు ప్రభువును ఎవరైతే నమ్ముకొని వారు మరణించినప్పటికీ తప్పకుండా ఆయన రెండవ రాకడ దినాన్న వారిని మరలా బ్రతికింపచేస్తారు. అది మహిమ శరీరాలతో. మరి ఒక సంఘటన, యేసు ప్రభు వారు శిష్యులు కలిసి నాయీను అనే ఒక చిన్న పట్టణం, అది దానిలోనికి సువార్త సేవ చేయడానికి వస్తున్నారు. వారు గేటు వరకు వచ్చారు. అయితే ఆ చిన్న పట్టణంలో నుంచి కొంతమంది, ఒక యవనస్తుడు చనిపోయాడు, ఆ యవనస్తుడి యొక్క శవాన్ని మోసుకుంటూ వారు సమాధి చేయడానికి వెళ్తున్నారు. ఆ యొక్క పట్టణం బయటకు వెళ్తున్నారు. కారణం సమాధులు ఎప్పుడు కూడా ఆ యొక్క పట్టణం లేదా గ్రామం వెలుపలే ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క తల్లి విధవరాలు, అనగా భర్త లేడు, ఒకే ఒక కుమారుడు. తన యొక్క నిరీక్షణ అంతా, తన యొక్క జీవితం అంతా కూడా ఈ యొక్క యవనస్తుడైన కుమారుడి మీదే ఆధారపడి ఉన్నది. కారణం ఆ దినాల్లో స్త్రీలు ఏ పనులు చేసేవారు కాదు. అయితే తన ఏకైక కుమారుడు, తన యొక్క ఆశ, తన నిరీక్షణ అంతా కూడా ఇక ఆవిరైపోయింది. తన కుమారుడు చనిపోయాడు కనుక ఎవరు లేరేమో, విధవరాలేమో, ఆ యొక్క పట్టణవాసులందరూ కూడా ఆ శవాన్ని సమాధి చేయడానికి వస్తున్నారు. ఈ విషయాలు మనం లోకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క తల్లి, ఇక ఎవ్వరు కూడా ఓదార్చలేకపోతున్నారు, అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఓదార్చలేకపోతున్నారు ఆ తల్లిని. కారణం తనకున్న ఒకే ఒక ఆధారం, ఆ యవనస్తుడు చనిపోయాడు హఠాత్తుగా. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన యేసుప్రభు వారు ఆయన ఎంతో కనికరంతో నింపబడి చెల్లించిపోయి అన్నారు, అమ్మా నువ్వు దుఃఖించొద్దు అని చెప్పి ఆ శవాన్ని వారు మోసుకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మనం పాడి అంటున్నాం, అనగా ఆ సమాధి పెట్టి యేసుప్రభు ఇలా పట్టుకున్నారు దాన్ని. ఎప్పుడైతే పట్టుకున్నారో
ఆ యొక్క పాడిని మోస్తున్నవారు, ఆ శవాన్ని మోస్తున్నవారు కాసేపు అలాగా ఆగారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు మరలా బిగ్గరగా గట్టిగా, యవనస్తుడా లెమ్ము అనగానే ఆ చనిపోయిన వ్యక్తి సమాధికి తీసుకువెళ్ళిపోతున్నారు. కాసేపు ఆలస్యమైతే తీసుకువెళ్ళి సమాధి చేసేసేవారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు లెమ్ము అన్నారో వెంటనే ఆ చనిపోయిన యవనస్తుడు లేచి కూర్చున్నాడు ఆ పాడి మీదే. లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. చూచారా, యేసుప్రభు మాటల్లో ఎంత శక్తి ఉన్నదో. చనిపోయిన వ్యక్తి కూడా మరలా బ్రతికారు. కనుక యేసుప్రభు వారు ఎంత శక్తిగల దేవుడు, ఎంత అద్భుత శక్తిగల దేవుడు. అది యేసుప్రభు చేసిన ఈ యొక్క అద్భుతం 2000 సంవత్సరాల క్రిందట మాత్రమే కాదు సుమా. అతి త్వరలో యేసుప్రభు నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో ఎక్కడ వారు సమాధి చేయబడినప్పటికీ వారిని మరల మహిమ శరీరాలతో బ్రతికించి ఆయన 2వ రాకడలో వారందరినీ పరలోకం తీసుకెళ్ళిపోతారు. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గ్రహించాలా. మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతారా? తప్పకుండా. యేసుప్రభు నమ్ముకుని మరణించినట్లయితే వారు ఏ వయసులో ఉన్నప్పటికీ, ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క సమాధిలో మట్టి అయిపోయినప్పటికీ ఖచ్చితంగా మరలా లేస్తారు. బేతనీ అనే గ్రామంలో మరొక అద్భుతం జరిగింది. యేసుప్రభు వారు ఇప్పుడు బేతనీకి వచ్చినప్పటికీ అక్కడ ఒక పేద కుటుంబం, ఒక సహోదరుడు, 2 సహోదరులు. ఒక సహోదరుడు, వారి యొక్క సహోదరులు 2, మరియా, మార్తా. యేసుప్రభు వారు అక్కడే బస చేసేవారు. వారు పేదలైనప్పటికీ వారింటి వద్దే బస చేసేవారు. అక్కడే భోజనం చేసేవారు, అక్కడ నిద్రపోయేవారు. ఆయన శిష్యులు కూడా. చూడండి, వారు పేదలైనప్పటికీ ప్రభువుకు ఆయన శిష్యులకు వారికి ఉన్న దానిలోనే ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు సేవ కొరకు, ప్రభు సేవ చేస్తున్న వారికి నీవు కూడా నీకు చేతనైనంత సహకారం చేస్తున్నావా? అలా చేయటం ఎంతో ధన్యత. ప్రియ సోదరి సోదరులారా, లాజరుకు ఎంతో అనారోగ్యం వచ్చేసింది. యేసుప్రభు వారు అక్కడ లేరు. ఆయన స్వార్థ మీద అనేక ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు. వెంటనే లాజరు యొక్క అక్కలు, లాజరు యొక్క సహోదరులు 2 కూడా, మరియా, మార్త కూడా వెంటనే కొంతమందిని పంపించి యేసుప్రభు వారు ఎక్కడున్నప్పటికీ ఆయన్ని పట్టుకొని, యేసుప్రభు వారు ఎక్కడున్నప్పటికీ ఆయనకి వార్త చెప్పండి, మీ స్నేహితుడైన లాజరు ఎంతో అనారోగ్యంతో ఉన్నాడు, మరణాపాయానికి వచ్చేసాడు అని చెప్పి రమ్మన్నారు. అని చెప్పి యేసుప్రభుని తీసుకురండి అన్నారు. అయితే వారు యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని చివరకు ఆయన కలుసుకొని ఈ వార్త చెప్పారు. అయ్యా, మీ స్నేహితుడైన లాజరు చాలా అనారోగ్యంగా ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, వెంటనే రమ్మని ఆయన యొక్క సహోదరులు పంపించారు. రండయ్యా అనగానే యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని కూడా చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క వార్త విన్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఈ యొక్క అనారోగ్యం మరణమునకు కాదు. ఈ అనారోగ్యం, లాజరుకు కలిగిన ఈ అనారోగ్యం దేవునికి మహిమ తేవటానికి, దేవుని మహింపరచడానికే వచ్చింది, మరణానికి కాదు. మీరు వెళ్ళండి, నేను వస్తాను తర్వాత అన్నారు. అప్పుడు వారు సంతోషంతో, ఈ యొక్క అనారోగ్యం మరణానికి కాదన్నారు కనుకని ఎంతో సంతోషంతో వారు మరలా తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరియమ్మ గారికి, మార్తమ్మ గారికి యేసుప్రభు చెప్పిన మాటలు చెప్పారు. వారు కూడా ఎంతో సంతోషించే ఉంటారు. లాజరు కూడా ఆ మాటలు విన్న వ్యక్తి, నాకు మరణం రాదు, నేను బాగుంటాను, నాకు స్వస్థత వస్తుంది అని ఆశించి ఉంటాడు. కాసేపటికి ఆ ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. లాజరు మరణించాడు. ఎప్పుడైతే లాజరు మరణించాడో ఆ యొక్క అనారోగ్యంతో ఇక పట్టలేనంత దుఃఖం ఆ యొక్క సహోదరులకు. ఆ దినాల్లో స్త్రీలు పని చేసేవారు కాదు, అనగా బయటకు వెళ్ళి పని చేసి డబ్బులు సంపాదించేవారు కాదు, ఇంటి పనులే చేసుకునేవారు ఇంటి వద్దుండి. కనుక వారి యొక్క జీవనాధారం, ఈ కుటుంబానికి జీవనాధారం వెళ్ళి ఏదైనా పని చేసి కాస్త డబ్బులు సంపాదించి ఆ కుటుంబ పోషణ అంతా కూడా లాజరు గారే చేస్తున్నారు. ఆయన చనిపోయాడు. ఆ 2 సహోదరుల యొక్క దుఃఖం ఇక తీరని దుఃఖం. విలిపించి వారు దుఃఖించారు. అయితే వారికి ఒక నిరీక్షణ ఉండొచ్చు కదా. యేసుప్రభు వారు మరలా మా యొక్క సహోదరుడిని బ్రతికిస్తారు అనే నిరీక్షణ
వారిలో కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి నిరీక్షణ ఉన్నట్లయితే ఆ శవాన్ని సమాధి చేయకుండా మరలా పంపించి ఎవరినైనా యేసుప్రభుని వెంటనే తీసుకురండి, మీ యొక్క స్నేహితుడైన లాజరు చనిపోయాడు, మీరు రావాలా, ఆయన బ్రతికించాలా అని ఆ శవాన్ని సమాధి చేయకుండా అలాగే పెట్టేవారేమో. అప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. అప్పటికి లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైపోయింది. ప్రియ సోదరి సోదరులారా, ఆ గ్రామస్తులందరూ కూడా చెప్పుకుంటున్నారు, యేసుప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ, ఆయన ప్రభు అనుకోలేదు కానీ ఆయన బోధకుడు, ఈ బోధకుడు ఎప్పుడు వచ్చినప్పటికీ వీరింటి వద్దే ఉండేవాడు కదా, కబురు పెట్టినప్పటికీ ఆయన రాలేదు అంటే వీరిని అంతా ఆయన నిర్లక్ష్యం చేశాడు, వీరిని పట్టించుకోలేదు ఆయన అని తప్పకుండా ప్రజలు కూడా అనుకుంటున్నారు. సాతాను కూడా ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు మరియా మార్తా యొక్క మనసుల్లో పెట్టేసే ఉంటాడు. ఏమని, యేసుప్రభు మీ ఇంటికి ఎప్పుడు వచ్చినప్పటికీ మీకు ఉన్న దానిలోనే చక్కని ఆహారం పెట్టేవారు, మీరు ఆయనకి చక్కని ఆశ్రయం ఇచ్చేవారు, నేల మీద అయినా సరే పరుండి యేసుప్రభుకి ఆ మంచం ఇచ్చేవారు మీరు పడుకోవటానికి. అయితే చూడండి, మీరు కబురు పెట్టినప్పటికీ యేసుప్రభు రాలేదు అంటే ఆయన మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వారి మనసుల్లో ఆ అవిశ్వాసపు విత్తనాలు నాటే ఉంటాడు సాతాను. అటువంటి ఆలోచనలు తెచ్చే ఉంటాడు ఖచ్చితంగా. అయితే ప్రియ సోదరి సోదరులారా, వరేమనుకోవచ్చు, మానవులుగా మరియా మార్త ఆ మనసులోకి ఆలోచనలు రావచ్చు. ఏమని, మేము కబురు పెట్టాం, కబురు అందింది ఆయనకి, అయినా సరే ఆయన తిరిగి రాలేదు, ఈసారి ఏం ముఖం పెట్టుకుని వస్తాడు మా ఇంటికి ఆయన వచ్చినట్లయితే ఈసారి ఇదిగో ఈ చీపురుతో కొట్టేస్తాను ఆయన మా ఇంటికి రావద్దని. మరలా ఆ యేసుక్రీస్తు వచ్చినట్లయితే మా ఇంటి మెట్లు కూడా ఎక్కనేవను, ఆయన్ని దూషిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కొట్టేస్తాను నేను చీపురుతో అని బహుశా మానవులుగా వారు ఊహించే ప్రమాదం ఉన్నది. చాలాసార్లు మానవులుగా మనం అనుకుంటాం, ఎవరికైనా మేలు చేసినట్లయితే ఆ మేలు పొందిన వారు మనకు అవసరతలో ఉపయోగపడకపోయినట్లయితే, మనకి ఏ సహాయం వారు ఏ సహాయం చేయకుండా ఉన్నట్లయితే వెంటనే మనం కూడా ఏమనుకుంటున్నాం, మనకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఆ రీతిగా ఏదో రీతిగా వారికి ఈసారి ఇప్పుడు కూడా వారి ముఖం చూడకూడదు, వారిని మా ఇంటికి రానివ్వకూడదు అనే పరిస్థితి మనకు వస్తుంది. కానీ చూడండి, మరియా మార్త అటువంటి కక్షపూరితమైన ఆలోచనలు వారిలో లేవు. వారికి ఏ రీతిగా కూడా మనము యేసుప్రభుకి కీడు కలిగించాలనే ఆలోచనలు వారిలో లేవు. యేసుప్రభు ఎప్పుడైతే బేతనీలోకి వస్తున్నారని విన్నారో వెంటనే మార్త వెళ్ళి యేసుప్రభుతో అన్నది, అయ్యా మీరు ఈ ఊరిలో ఉన్నట్లయితే మా సహోదరుడు లాజరు మరణించేవాడు కాదు. అప్పుడు యేసుప్రభు వస్తున్న దారిలోనే ఏమన్నారు శిష్యులతో, లాజరు నిద్రించాడు, మనం వెళ్దాం, నేను వెళ్ళి ఆయన లేపుతానన్నారు. యోహాను సువార్త 11:11 అనగా యేసుప్రభు మరణాన్ని నిద్రతోనే పోల్చారు. అయితే శిష్యులు మాత్రం ఇది మామూలు నిద్ర అనుకుంటున్నారు. వారు అన్నారు, బోధకుడా, ఎవరైనా నిద్రపోయినట్లయితే అనారోగ్యం వచ్చిన వారికి స్వస్థత వస్తుంది కదా అన్నారు. వీరికి నేను చెప్తున్న మాటలు అర్థం అవ్వలేదని యేసుప్రభు వారు ఆ ప్లెయిన్ లాంగ్వేజ్లో లాజరు మరణించాడని చెప్పారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 11:14 చదువుతున్నాం. ఎప్పుడైతే మార్త, ప్రభువా మీరు ఉన్నట్లయితే మా సహోదరుడు లాజరు మరణించేవాడు కాదు అని ఎప్పుడైతే అన్నదో, యేసుప్రభు వారు అన్నారు, మార్త, నన్ను నమ్మి ఎవరైతే మరణిస్తారో వారు మరలా బ్రతుకుతారు అన్నారు. అప్పుడు మార్త అన్నది, నాకు తెలుసు ప్రభువా, ఆ రాకడ దినాన్న, ఆ కడవరి కాల దినాన్న, ఆ అంచె దినాన్న తప్పకుండా నా తమ్ముడు లేస్తాడు అని నమ్మింది. యోహాను సువార్త 11:24 ఆ నమ్మిక తనకున్నది. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా ఎవరైనా మన కుటుంబాల్లో మరణించినట్లయితే మనము కూడా మరలా రెండవ రాకడ దినాన్న లేస్తారనే ఆ యొక్క నమ్మిక మనకు ఉన్నదా? యేసుప్రభు ఏమన్నారో చూడండి, మార్త, నేనే జీవమును పునరుత్థానమును. యోహాను సువార్త 11:25 యేసుప్రభు వారే జీవము పునరుత్థానం. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధికి పెట్టిన ఆ పెద్ద రాయి, బండరాయి, దాన్ని తొలగించమన్నారు. మార్త అన్నది, ప్రభువా చనిపోయి సమాధి చేయబడి 4 దినాలైంది, శవం దుర్వాసన వచ్చేస్తుంది, అలా చేయొద్దు అన్నది. అయితే ప్రభువారు మాత్రం లేదు, దాన్ని తొలగించండి అన్నారు. అప్పుడు తొలగించగానే యేసు ప్రభువారు ఆయన తన యొక్క
కన్నులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించి ఎంతో బిగ్గరగా గట్టిగా లాజరు లెమ్ము అనగానే వెంటనే 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తి బ్రతికొచ్చేసాడు బయటికి. తనకున్న బంధకాలన్నీ కూడా తొలగించమన్నారు ప్రభువారు. ఎంతో సంతోషంతో ఆ లాజరు తన యొక్క సహోదరులను కలుసుకొని మరియా మార్తలను కలుసుకొని వారితో పాటు యేసు ప్రభుతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఇంకా ఎన్నడూ కూడా జరగని అద్భుతం. చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తి మరలా బ్రతికి అందరితో కలిసిమెలిసి జీవించడం అంటే ఇక ఆశ్చర్యకరం. తన యొక్క సహోదరులు ఇద్దరు కూడా గొప్ప విందు చేశారు. ఆ విందులో యేసు ప్రభు ప్రక్కనే కూర్చున్నాడు లాజరు. దానిని గమనించిన యోధా నాయకులు జీర్ణించుకోలేకపోయారు. యోహాను సువార్త 12:10 లాజర్ను కూడా చంపేయాలని వారు కుట్ర వేశారు. చూచారా, ఇంత అద్భుతం చేసిన యేసు ప్రభువుకు ఆయన్ని గౌరవించి ఆహ్వానించి ఆయన్ని వారందరూ కూడా ఊరంతా కూడా ఊరేగించి ఎంతో ధన్యత ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన ఆ గ్రామస్తులు యేసు ప్రభుని చంపేయాలని లాజర్ని కూడా చంపేయాలని పథకం వేశారు నాయకులు. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు నమ్ముకుని ఎవరైతే మరణిస్తారో వారందరూ కూడా మహిమ శరీరంతో లేస్తారు. 2వ రాకడ దినాన బ్రతుకున్న మనకి కనురెప్పబాట్లో మహిమ శరీరం వచ్చేస్తుంది. మనలందరూ కూడా దేవదూతలు వచ్చి మధ్యాకాశంలో తీసుకువెళ్తారు. యేసు ప్రభు 2వ రాకడలో మధ్యాకాశంలో ఉంటారు. అక్కడి నుంచి మనలందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. మరణించిన వారు తప్పకుండా మరలా బ్రతుకుతారు. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థించి ఇక 2వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. ఇటువంటి నిరీక్షణతో ఈ కడవరకాల చివరి దినంలో మేము జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు. మీరు ఆకలి ఎత్తబడే ఆ జనాంగంలో మేమందరం ఉండేలాగా మీ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 3వ ఎపిసోడ్లో మనం మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.